అడవుల ఎన్సైక్లోపీడియా అని పిలిచే ఈ మహనీయురాలు వేలాది మొక్కలను నాటి అడవులను కాపాడిన గొప్ప పర్యావరణ సేవకురాలు. తులసి గౌడ గారి జీవితం నిజంగా ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. తులసి గౌడ జీవన కథ. చిన్న కష్టాలు. తులసి గౌడ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా హొన్నల్లి గ్రామంలో హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. కుటుంబ పరిస్థితులు చాలా పేదగా ఉండటంతో చిన్న వయసులోనే అడవుల్లో పనిచేయాల్సి వచ్చింది. ఆమెకు పాఠశాల విద్య కూడా లభించలేదు. కానీ ప్రకృతి ఆమెకు గురువు అయ్యింది. చెట్లు, మొక్కలు, విత్తనాలు, ఔషధ మొక్కల గురించి అద్భుతమైన జ్ఞానం సంపాదించారు. అడవుల అమ్మగా మారిన మహిళ. తులసి గౌడ చిన్న వయసు నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. కర్ణాటక అటవీ శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తూ వేలాది మొక్కలను పెంచారు. తరువాత ఆమె కృషిని గుర్తించిన అధికారులు ఆమెకు శాశ్వత ఉద్యోగం ఇచ్చారు. ఆమె జీవితంలో 1,00,000కు పైగా మొక్కలు నాటినట్టు చెబుతారు. కొన్ని నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం 30,000 కంటే ఎక్కువ మొక్కలను సంరక్షించేవారు. ఆమెకు ఏ చెట్టు విత్తనం ఎక్కడ పెరుగుతుందో, ఏ ఔషధ మొక్క ఏ రోగానికి ఉపయోగపడుతుందో అద్భుతంగా తెలుసు. అందుకే ప్రజలు ఆమెను ఫారెస్ట్ ఎన్సైక్లోపీడియా అని, వృక్షమాత అని గౌరవంగా పిలిచారు. పద్మశ్రీ గౌరవం. ప్రకృతి పరిరక్షణలో చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2021లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆమె చెప్పులు లేకుండా సంప్రదాయ దుస్తుల్లో రాష్ట్రపతి భవన్లో అవార్డు అందుకున్న ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆమె సరళ జీవితం అందరినీ కదిలించింది. ఆమె జీవిత సందేశం. తులసి గౌడ డబ్బు కోసం కాదు, ప్రకృతి కోసం జీవించారు. ఆమె చెబుతున్న సందేశం ఒక్కటే: మనిషి చెట్లను కాపాడితే చెట్లు మనిషిని కాపాడుతాయి. మరణం. 2024 డిసెంబర్లో తులసి గౌడ గారు కన్నుమూశారు. కానీ ఆమె నాటిన లక్షలాది మొక్కలు ఈ భూమిపై ఆమెను ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ముగింపు. చదువు లేకపోయినా ప్రకృతిని చదివింది. డబ్బు లేకపోయినా లక్షల చెట్ల సంపద సృష్టించింది. అందుకే తులసి గౌడ నిజమైన పద్మశ్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.